హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోరు ఊపందుకుంది. 3 ప్రధాన పార్టీలు ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నాయి. అగ్రనేతలను ప్రచారంలోకి దించేందుకు హస్తం, కమలం పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి. అదే సమయంలో జనం నాడిని తెలుసుకోవడానికి వివిధ మార్గాల్లో ప్రయత్నిస్తున్నాయి. జనాభిప్రాయానికి అనుగుణంగా వ్యూహాలు మార్చుకుంటూ ప్రచారం సాగిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీకి రెండో ఉప ఎన్నిక జరుగుతుంది. దాదాపు ఏడాదిన్నర క్రితం సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 22 నెలల తర్వాత జరుగుతున్న ఉప ఎన్నికపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. అధికార విపక్షాలన్నీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతూ ఉండటంతో పార్టీలన్నీ ప్రచార స్పీడ్ పెంచుతున్నాయి. అదే సమయంలో జనం నాడు కూడా తెలుసుకుంటూ ఉన్నాయి. జనాభిప్రాయం వారిని ప్రభావితం చేస్తున్న అంశాలను ఆరా తీస్తూ ఉన్నాయి. 3 ప్రధాన పార్టీలు ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ జనం నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఉప ఎన్నికలో గెలవడం ద్వారా సత్తా చాటాలి అని కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పట్టుదలగా ఉన్నాయి. ఇందుకోసం ఉప ఎన్నికపై జనం ఏమనుకుంటున్నారు, పార్టీతో పాటు అభ్యర్థి గురించి జనం మనసులో ఏముంది, ప్రత్యర్థి గ్రాఫ్ ఎలా ఉంది వంటి పలు అంశాలను తెలుసుకునేందుకు సర్వేలు, ఐవీఆర్ఎస్ కాల్స్ తో పాటు ఇతర పద్ధతుల్లోనూ సమాచారం సేకరిస్తూ ఉన్నాయి. తమకు వచ్చిన సమాచారంతో పార్టీలు ప్రచార తీరును సవరించుకోవడంతో పాటు ప్రత్యర్థిని టార్గెట్ చేసేందుకు వాడుకుంటున్నాయట. పోలింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ పార్టీలు ప్రచార దూకుడు పెంచుతూ ఎక్కువగా సర్వేలపై డిపెండ్ అవుతున్నాయని తెలుస్తోంది. రాజకీయ పార్టీలు ఉప ఎన్నికపై సీరియస్ గా ఫోకస్ పెట్టాయి. ఉప ఎన్నికలో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతూ ఉన్నాయి. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు ఎవరికి జై కొడతారో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.